భారతీయులకి అత్యంత పవిత్రమైన గ్రంథం రామాయణం. అందులో సుందరకాండని చాలా విశిష్టంగా చెప్తారు. అటువంటి సుందరకాండ పారాయణ చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అందరూ అన్ని నియమాలతోటి సుందరకాండ పారాయణ చేయగల శక్తి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందుకని శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు తన యొక్క దివ్య ఆశీస్సులను అందించగా, మా నాన్నగారు డాక్టర్ రాణి సుబ్బయ్య దీక్షితుల గారు లఘు సుందరము అనే పేరుతోటి కార్యసిద్ధి హనుమ యొక్క సుందరకాండ అనే పేరుతోటి రచించినటువంటి పుస్తకమే లఘు సుందరం. ఈ లఘు సుందరాన్ని నిత్య పారాయణ చేసినట్లయితే సుందరకాండ పారాయణ చేసినంత ఫలితం వస్తుంది అని, మొత్తం 3500 శ్లోకాలకు పైగా ఉన్నటువంటి సుందరకాండని పారాయణ చేయలేని వాళ్ళు ఈ లఘు సుందరంని పారాయణ చేసినట్లయితే హనుమంతునికి చాలా ప్రీతి కలుగుతుంది అని, శుభాలను పొందుతారు.